హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుంటారు లేబ్బా. విషయానికి వస్తే ఈరోజు తొందరగా డ్యూటీ ముగించుకొని చలికి ఫుల్గా కప్పుకొని పడుకోమంటే మా మేడం దగ్గర నుంచి ఫోన్ చేసింది. ఏంద్ర తలకాని పని చూస్తే నీ దగ్గర ఉన్న బ్యాంక్ కార్డ్ తీసుకెళ్ళి నాకైతే ఫ్రెష్గా నాటుకోలు తీసుకురమ్మనింది. అలాగే నీకు నచ్చిన కూడా ఒకటి తెచ్చుకోని చెప్పింది. ఈ ఆఫర్ బాగుంది నాయన, సంక్రాంతి మిస్ అయిపోయాం కదా. ఎలాగో ఈరోజు చికెన్ కడాయి చేసుకున్నాను ఫిక్స్ అయిపోయి అయితే నేను బయలుదేరాను. ఏమైతే జరుగుతుంది ఏమో కోవిడ్లో, కానీ 4 రోజుల నుంచి అయితే మాత్రం చలి చివరిత చాలా దారుణంగా ఉందన్నమాట. చేతులతో కూడా తిమ్మిరి అయిపోతున్నాయి, చాలా ఎక్కువ ఉంది చలి. అందులో సాయంకాలం అయితే అబ్బా బీభత్సం చెప్పనవసరం లేదు. నేనైతే జాబ్రియా త్రిబుల్ అయితే నైఫ్ చికెన్లో తీసుకుంటాను అనమాట. కోళ్ళు చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. కేజీ దినాలు అయితే తీసుకుంటారు ఇక్కడైతే కోవిటలు కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు అయితే నాకైతే ఫ్రీ టైం దొరికిందనమాట. చాలా బాగుంటాయి కోళ్ళు ఇక్కడ. ఒకసారి చూడండి ఎలా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట. నీట్గా ఉంటాయి ఇక్కడ. చూశారు కదా, చాలా నీట్గా ఉన్నాయి. నేనైతే 5 కోళ్ళు తీసుకున్నాను మా మేడంకో. అలాగే నాకు నచ్చిన కూడా అయితే ఒకటి తీసుకున్నాను చికెన్ కడాయి కోసం. ఈ కూడా నేను తీసుకుని దీన్ని తీసుకొని గ్యాస్ మీద అయితే లైట్గా కాల్చుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫేవర్ అనమాట కాల్చుకుంటే. నేనైతే ఉల్లిపాయలు, ఎర్రగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇక్కడైతే మనము చాలా దూరగా అంటే ఎట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయింపుకున్నాను. ఇలాగే నేను చేసుకుంటాను అనమాట చికెన్ కడాయి అనమాట. మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ ఈలోగా ఫ్రెష్ చికెన్ కాబట్టి నేనైతే ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి 10 నిమిషాలు మగ్గనిస్తాను. తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం తిరగతలు వేసుకుంటాం అనమాట. నాకైతే ఈ స్టైల్ నాకు చాలా నచ్చుతుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నా, చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ మసాలా అయితే నేను యూజ్ చేస్తాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అమోఘం అనుకో చెప్పాలంటే. నాకైతే సూపర్గా నచ్చింది. అసలు కొత్త ఉడుకుతూ ఉంటే ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఎలా చేసుకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారు. నేనైతే ఈ స్టైల్లో చేసుకుంటా. చికెన్ కడాయి అయితే చాలా బాగా వచ్చింది. ఈ టేస్ట్ అయితే ఒకసారి చూడండి, ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే అమృతం అమోఘంలో ఉంది. అయితే మెత్తంగా కరుపురంలో కరిగిపోతుంది అన్నమాట. ఎనపుస్తాల సూపర్ ఫ్యాంటాస్టిక్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో కోసం అయితే మీ ముందుంటాను. ఇట్లు మీ ఈశ్వర్ ధోని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.